హాయ్ గైస్, ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది, థంబ్నెయిల్లో చూసే ఉంటారు. అదే ఫ్రెండ్స్, తిరుమల చుట్టుపక్కల ఉన్న తీర్థాలు మరియు మందిరాలు. ఇంకా మన టాపిక్లోకి వెళ్తే, ఈ శ్రీవారి దర్శనం అయిన అనంతరం తిరుమలలో మనం షాపింగ్ చేస్తుండగా అక్కడి కార్ డ్రైవర్స్ మనల్ని ఆపి ఈ 6 క్షేత్రాలు కేవలం 200కు మాత్రమే చూపిస్తామని అంటుంటారు. మీరు వాటిలో వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, బట్ టికెట్ ఎక్కువ తీసుకుంటారు. వారి రేట్లు ఇలా ఉంటాయి. ఒక్కొక్కరికి షేరింగ్ కార్లో అయితే 200 తీసుకుంటారు. లేదు సపరేట్గా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ అంటే 2000 ఛార్జ్ చేస్తారు. ఇంకా అసలు విషయంలోకి వస్తే ఇవన్నీ కూడా ఓన్లీ 120 రూపాయలకు మాత్రమే టీటీడీ వారు భక్తుల కొరకు బస్ ఫెసిలిటీ కల్పించారు. అయితే ఇక్కడే మనకి మెయిన్ టాస్క్, ఆ బస్సులని ఎలా కనుక్కోవాలి, ఎక్కడ ఉంటాయని. ఏం ఆలోచించకుండా తిరుమల బస్టాండ్కి వెళ్ళి అక్కడ ఇప్పుడు నేను చూపించినటువంటి బస్సులు ఉంటాయి. పాప వినాశనం, శ్రీవారి పాదాలు అని నేమ్ బోర్డుతో ఉంటాయి. అయితే ఈ బస్సు ముందు భాగాన కింద పక్కన గ్రీన్ కలర్ ఉంటాయి. ఈ గ్రీన్ కలర్ ఉన్న బస్సులు ఇండికేటెడ్గా మనకు చెప్తున్నట్టు వాళ్ళు ఏవైతే శ్రీవారి పాదాలకు పాప వినాశనం వెళ్ళే బస్సులకు మాత్రమే ఇక్కడ కింద గ్రీన్ కలర్ వేసి ఉంటారు. అయితే ఇక్కడ మన వాళ్ళకి ఇంకో పెద్ద టాస్క్. చూస్తే 120 రూపాయలు పెట్టి 6 ప్రదేశాలు తిరగాలని టికెట్ తీసుకుంటే ఇక్కడ ఓన్లీ 2 నేమ్ బోర్డ్స్ మాత్రమే కనిపిస్తున్నాయని. ఏం ఆలోచించకుండా ఇక్కడ ఈ 6 ప్రదేశాలకు వెళ్ళడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒక మార్గం పాప వినాశనం లాస్ట్ అయితే, ఇంకొక మార్గం శ్రీవారి పాదాలు లాస్ట్. మళ్ళీ మన వాళ్ళకి ఇంకో డౌట్ వస్తుంది, ఇది తీసుకెళ్ళి లాస్ట్న వదిలేస్తే రిటర్న్ మళ్ళీ ఎక్కినప్పుడు తిరుమలకి తీసుకొస్తారేమో అని. అలా ఏముండదు. ఎక్కిన వారు అందరూ లాస్ట్న దిగి ఒక్కొక్కటిగా అన్నీ చూసుకుంటూ తిరుమలకి వస్తారు. ఎలాగా అనుకుంటున్నారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిరుమలలో బస్సు ఎక్కినారు. ఆ బస్సు మీద పాప వినాశనం అని ఉంది. ఇప్పుడు మీరు పాప వినాశనం వరకు లాస్ట్ వరకు ఆ బస్సులో వెళ్తారు. లాస్ట్న దిగేస్తారు. దిగిన తర్వాత అక్కడ మీరు వెళ్ళి పాప వినాశనం అవన్నీ చూసుకొని మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు అక్కడ తిరిగేసి ఉండి తిని ఆ లాస్ట్న మళ్ళీ ఎక్కడైతే బస్సు ఆపినారో అక్కడికి వచ్చి ఆ బస్సు ఎక్కుతారు. ఆ బస్సు ఎక్కిన తర్వాత ఇంకా మళ్ళీ మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోరు అన్నట్టు. ఇంకా మీరు ఆ పాప వినాశనం నుంచి కొంచెం ముందుకు వచ్చారంటే ఆకాశగంగ ఉంటుంది, మళ్ళీ అక్కడ దిగేయచ్చు. అలాగా మీకు బస్సులు రొటేట్ అవుతూనే ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి. ఆ ఆకాశగంగ అయిపోయిన తర్వాత మళ్ళీ జపాలి తీర్థం. ఇక్కడ జపాలి తీర్థం అనేది మీరు రోడ్డు మీద దిగాలి. దిగిన తర్వాత ఆల్మోస్ట్ మీకు ఒక 500 మీటర్స్ బై వాక్ వెళ్ళాలి. ఆ వెళ్ళే మార్గం మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా జపాలి నుంచి రిటర్న్ అయిన తర్వాత మీరు ఎక్కడైతే దిగారో ప్రతి స్టాప్ దగ్గర ఒక బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసి మీరు నిలబడ్డారంటే మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ కంటే ఎక్కువసేపు ఏమో ఆగాల్సిన పని లేదు. ఎక్కడైనా కూడా బస్సులు తిరుగుతూనే ఉంటాయి. మళ్ళీ అది ఎక్కిన తర్వాత వేణుగోపాల స్వామి దగ్గరికి వెళ్ళండి. అక్కడ కూడా మీకు ఎమ్మడే దిగినంటనే లోపలికి జస్ట్ ఒక 100 మీటర్స్ కూడా ఉండదు టెంపుల్. ఇంకా అక్కడ కూడా నీట్గా చూసేసుకుంటారు. చూసుకున్న తర్వాత అయితే ఇక్కడ ఈ జపాలికి ఈ వేణుగోపాల స్వామి గుడికి మాత్రం ఎంట్రన్స్ టికెట్ 5 రూపీస్ ఉంటుంది. ఓన్లీ గుడి లోపలికి వెళ్ళాలంటే 5 రూపీస్ ఉంటుంది. అది మొత్తం తిరగచ్చు ఫ్రీగానే అదంతా. ఇంకా ఎప్పుడైతే మీ వేణుగోపాల స్వామి గుడి దగ్గర రిటర్న్ బస్ ఎక్కుతారో అప్పుడు మిమ్మల్ని తిరుమలకి తీసుకొస్తారు. ఎవరైతే 1 వే టికెట్ తీసుకుంటారో 75 రూపీస్ వాళ్ళు తిరుమలలో దిగిపోతారు. లేదు బోత్ వేస్కి 120 రూపీస్ కట్టాను నేను అనుకుంటే అదే బస్సులోనే ఉండొచ్చు. లేదంటే బస్సు దిగి శ్రీవారి పాదాలు అని నేమ్ బోర్డు ఉన్న బస్సు అయినా ఎక్కచ్చు. ఇప్పుడు అదే ఛార్జ్తో శ్రీవారి పాదాల వైపు ఉన్న బస్సులు ఎక్కారంటే ఆ రూట్లో తీసుకెళ్ళిపోతారు. ఈ రూట్లో కూడా మీకు సేమ్ ప్రాసెస్. ఏదైతే మీరు పాప వినాశనం దగ్గరికి వెళ్ళి అక్కడ దిగేసి ఒక్కొక్కటిగా ఎలా చూసుకుంటూ వచ్చారో ఈ రూట్ కూడా సేమ్ ప్రాసెస్. శ్రీవారి పాదాల దగ్గర దిగుతారు. దిగిన తర్వాత శిలాతోరణం, తర్వాత చక్రతీర్థం. అయితే బస్ టికెట్ 6 ప్లేసులకు తీసుకొని 7 ప్లేసులు థంబ్నెయిల్లో ఇచ్చాడేంటి, ఇందాక నుంచి 6 అంటున్నాడు అనుకుంటున్నారా? ఇక్కడ శిలాతోరణం దగ్గర దిగారంటే చక్రతీర్థం అనేది దానికి కాంప్లిమెంటరీ లాగా అనుకోండి. జస్ట్ ఆ పక్కనే ఉంటుంది, వెళ్ళి రావచ్చు. పక్కనే అంటే మీకేం పెద్ద డిస్టెన్స్ కూడా కాదు, 2 కలిసే ఉంటాయి. శిలాతోరణము, చక్రతీర్థం 2 మంచి చూడదగిన ప్లేసెస్లే. అండ్ ఈ శ్రీవారి పాదాలు అనేది ఉంటుంది కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక సినిమాటిక్ వ్యూలా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆల్మోస్ట్ 1 to 2 అవర్స్ అయితే అక్కడ ఖచ్చితంగా స్పెండ్ చేస్తారు. ఫోన్లలో ఛార్జింగ్, కెమెరాల్లో బ్యాటరీ ఫుల్గా ఉంటే అక్కడే ఖచ్చితంగా 1 to 2 అవర్స్ అయితే కంపల్సరీ ఉంటారు. మీరు కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు మీ ఫోన్లలో ఛార్జింగ్ అయితే ఫుల్గా పెట్టుకోండి. మంచిగా ఫోటోలు వచ్చే ఫోన్ తీసుకెళ్ళండి.
మీరు కానీ కెమెరానే తీసుకెళ్తున్నారంటే 1కి 2 బ్యాటరీలు అయితే ఫుల్ ఛార్జ్ చేసుకొని తీసుకెళ్ళండి. అండ్ ఇంతటితో ఈ ఇన్ఫర్మేషన్ నేను ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఈ ప్లేస్లో ప్రతి ప్లేస్ గురించి ఒక వీడియో అయితే పెడతాను. అవి కూడా చూడండి, మీకైతే మంచిగా చాలా బాగుంటాయి. మీరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతకన్నా ఎక్కువ ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటూ బై బై గైస్.